స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 7. ఈ వీడియోలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు ఎలా వ్రాయాలో నేర్చుకుందాం. హెల్పింగ్ వర్బ్స్ వాక్యం ముందు ఉంటే అవి ప్రశ్నలు అవుతాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ డూ అండ్ డస్ అంటే వాక్యం ముందు డూ కానీ డస్ కానీ ఉంటే ఆ వాక్యాలు ప్రశ్నలు. క్వశ్చన్స్ కూడా రెండు రకాలు, పాజిటివ్, నెగటివ్. అవునా అనేలా ఉండేవి, కాదా లేదా అనేలా ఉండేవి. ఈ వీడియోలో క్వశ్చన్ పాజిటివ్ రకం చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ అనే హెల్పింగ్ వర్బ్ ఐ, వి, యూ, దే అనే సబ్జెక్ట్స్కి వాడితే, డస్ అనే హెల్పింగ్ వర్బ్ హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్కి వాడాలి అని నేర్చుకున్నాం కదా. వాక్యాలు గమనించండి. డూ ఐ గో, నేను వెళతానా. డూ వి గో, మేము వెళతామా లేదా మనము వెళతామా. డూ యు గో, మీరు వెళతారా. డూ దే గో, వారు వెళతారా. డస్ హి గో, అతను వెళతాడా. డస్ షీ గో, ఆమె వెళుతుందా. డస్ ఇట్ గో, అది వెళుతుందా. గమనించండి, ఐ, వి, యూ, దే అనే సబ్జెక్ట్స్కి డూ అనే హెల్పింగ్ వర్బ్ వాడాము. హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్కి డస్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాము. ఇక్కడ ఇవి ప్రశ్నలు అని ఎలా తెలుస్తుంది? డూ, డస్ అనే పదాలు వాక్యాల ముందు ఉన్నాయి కనుక. అలాగే ప్రశ్నలకి WH వర్డ్స్ కూడా ఉపయోగిస్తాం. WH వర్డ్స్ అంటే Wతో కానీ హెచ్తో కానీ మొదలయ్యే పదాలు. అవి వాట్ ఏమిటి, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, హూ ఎవరు, విచ్ ఏది ఎన్నవది, హూజ్ ఎవరిది ఎవరి యొక్క, హూమ్ ఎవరిని ఎవరికి, వై ఎందుకు, హౌ ఎలా. ఈ పదాలు వాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, హెల్పింగ్ వర్బ్స్ కంటే ముందు ఈ WH వర్డ్స్ వాడాలి. వాక్యాలు గమనించండి. వై డూ ఐ గో, నేను ఎందుకు వెళతాను. వై డు వి గో, మేము లేదా మనము ఎందుకు వెళతాము. వై డు యు గో, మీరు ఎందుకు వెళతారు. వై డు దే గో, వారు ఎందుకు వెళతారు. వై డస్ హి గో, అతను ఎందుకు వెళతాడు. వై డస్ షీ గో, ఆమె ఎందుకు వెళుతుంది. వై డస్ ఇట్ గో, అది ఎందుకు వెళుతుంది. డూ కంటే ముందు WH వర్డ్ వై వాడాము, అలాగే డస్కి ముందు వై వాడాము. నెక్స్ట్ WH వర్డ్స్ వాడకుండా కొన్ని వాక్యాలు అంటే హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగించిన వాక్యాలు గమనిద్దాం. డూ ఐ గో దేర్, నేను అక్కడికి వెళతానా. డూ వి గో దేర్, మేము లేదా మనము అక్కడికి వెళతామా. డూ యూ గో దేర్, మీరు అక్కడికి వెళతారా. డూ దే గో దేర్, వారు అక్కడికి వెళతారా. డూ అమలా అండ్ కమలా గో దేర్, అమలా మరియు కమలా అక్కడికి వెళతారా. డస్ హి గో దేర్, అతను అక్కడికి వెళతాడా. డస్ షీ గో దేర్, ఆమె అక్కడికి వెళుతుందా. డస్ ఇట్ గో దేర్, అది లేదా ఇది అక్కడికి వెళుతుందా. డస్ అమలా గో దేర్, అమలా అక్కడికి వెళుతుందా. డస్ కమలా గో దేర్, కమలా అక్కడికి వెళుతుందా. ఇప్పుడు WH వర్డ్స్ వాడుతూ వాట్ అనే WH వర్డ్ని ఉపయోగిస్తూ ఉన్న వాక్యాలు. వాట్ డు ఐ ఈట్, నేనేమి తింటాను. వాట్ డు వి ఈట్, మేము లేదా మనం ఏమి తింటాము. వాట్ డు యు ఈట్, మీరు ఏమి తింటారు. వాట్ డు దే ఈట్, వారు ఏమి తింటారు. వాట్ డు అమలా అండ్ కమలా ఈట్, అమలా మరియు కమలా ఏమి తింటారు. వాట్ డస్ హి ఈట్, అతను ఏమి తింటాడు. వాట్ డస్ షీ ఈట్, ఆమె ఏమి తింటది. వాట్ డస్ ఇట్ ఈట్, అది ఏమి తింటది. వాట్ డస్ అమలా ఈట్, అమలా ఏమి తింటది. వాట్ డస్ కమలా ఈట్, కమలా ఏమి తింటది. నెక్స్ట్ వేర్ అనే WH వర్డ్ని వాడుతూ వాక్యాలు. వేర్ డు ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళను. వేర్ డు వి గో, మేము లేదా మనము ఎక్కడికి వెళ్ళము. వేర్ డు యు గో, మీరు ఎక్కడికి వెళతారు.
వేర్ డు దే గో? వారు ఎక్కడికి వెళతారు? వేర్ డు అమలా అండ్ కమలా గో? అమలా మరియు కమలా ఎక్కడికి వెళతారు? వేర్ డస్ హి గో? అతను ఎక్కడికి వెళతాడు? వేర్ డస్ షీ గో? ఆమె ఎక్కడికి వెళుతుంది? వేర్ డస్ ఇట్ గో? అది ఎక్కడికి వెళుతుంది? వేర్ డస్ అమలా గో? అమలా ఎక్కడికి వెళుతుంది? వేర్ డస్ కమలా గో? కమలా ఎక్కడికి వెళుతుంది? అలాగే మిగిలిన WH వర్డ్స్ని కూడా వాడుతూ వాక్యాలు. వెన్ డు యూ రైట్? మీరు ఎప్పుడు వ్రాస్తారు? వెన్ డస్ హీ రైట్? అతను ఎప్పుడు వ్రాస్తాడు? హూ డు యూ ఎక్సర్సైజ్ విత్? మీరు ఎవరితో వ్యాయామం చేస్తారు? హూ డస్ హీ వర్క్ విత్? అతను ఎవరితో పని చేస్తాడు? విచ్ వన్ డు యూ వాంట్? మీకు ఏది కావాలి? లేదా మీకు ఎన్నోది కావాలి? విచ్ వన్ డస్ షీ వాంట్? ఆమెకి ఏది కావాలి? హూస్ బుక్ డు యూ వాంట్? మీకు ఎవరి పుస్తకం కావాలి? హూస్ బుక్ డస్ షీ వాంట్? ఆమెకి ఎవరి పుస్తకం కావాలి? హూమ్ డు యూ వాంట్ టు మీట్? మీరు ఎవరిని కలవాలని అనుకుంటున్నారు? హూమ్ డస్ హీ వాంట్ టు మీట్? అతను ఎవరిని కలవాలనుకుంటున్నాడు? వై డు యూ ఆస్క్? మీరు ఎందుకు అడుగుతారు? వై డస్ షీ ఆస్క్? ఆమె ఎందుకు అడుగుతుంది? హౌ డు యూ ఫినిష్? మీరు ఎలా ముగిస్తారు? హౌ డస్ షీ ఫినిష్? ఆమె ఎలా ముగిస్తుంది? ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు ఏంటంటే, ఒకటి, WH వర్డ్స్తో కానీ హెల్పింగ్ వర్బ్స్తో కానీ వాక్యాలు మొదలైతే అవి ప్రశ్నలు అవుతాయి. 2, WH వర్డ్స్ వాడితే అవి హెల్పింగ్ వర్బ్స్కి కంటే ముందు వాడాలి. WH వర్డ్స్ గురించి కొన్ని విషయాలు గమనిద్దాం. వాట్ అనేది థింగ్స్ గురించి అంటే వస్తువులను గురించి అడగడానికి ఉపయోగిస్తాం. వెన్ అనేది టైం అంటే సమయం గురించి అడగడానికి ఉపయోగిస్తాం. వేర్ అనేది ప్లేస్ స్థలం గురించి అడగడానికి ఉపయోగిస్తాం. హూ అనేది పీపుల్ వ్యక్తుల గురించి అడగడానికి ఉపయోగిస్తాం. హూమ్ అనేది పీపుల్ వ్యక్తుల గురించే అంటే వర్బ్కి సంబంధించి ఆబ్జెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తుల గురించి అడగడానికి ఉపయోగిస్తాం. విచ్ అనేది చాయిస్ ఎంచుకునే అవకాశం గురించి అడగడానికి ఉపయోగిస్తాం. హూజ్ అనేది పొసెషన్ అంటే కలిగి ఉండడాని గురించి అడిగేదానికి ఉపయోగిస్తాం. వై అనేది రీజన్ కాజెస్ కారణం గురించి అడగడానికి ఉపయోగిస్తాం. హౌ అనేది మేనర్ ప్రాసెస్ పద్ధతి గురించి అడగడానికి ఉపయోగిస్తాం. ఈ లెసన్లో క్వశ్చన్ పాజిటివ్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ లెసన్లో క్వశ్చన్ నెగటివ్ గురించి నేర్చుకుందాం.